ఒక అందమైన అడవి ఉండేది. ఆ అడవి పచ్చని చెట్లతో, కొండలతో, ఇంక పూలతో చూడటానికి చాలా బాగుండేది. ఆ అడవిలో చాలా జంతువులు ఉండేవి. అన్ని కలిసి మాటలాడుకుంటూ ఉండేవి. ప్రతిరోజు ఆ జంతువులు అన్నీ కలిసి ఒక ప్లేస్లో కలుసుకునేవి. ఇంక రోజంతా ఏం జరిగిందో అలా జరిగిన వాటి గురించి మాట్లాడుకునేవి. అవి చాలా సంతోషంగా, స్నేహంగా కలిసిమెలిసి ఉండేవి. ఒకరోజు ఒక కుందేలు అలా అడవిలో తిరుగుతూ ఉండింది. అలా తిరుగుతూ ఉండగా దానికి ఒక జింక కనిపించింది. ఆ జింక గడ్డి మేస్తూ ఉంది. తర్వాత కుందేలుకు ఇంకొక జంతువు కనిపించింది. అప్పుడు కుందేలు ఆ జంతువును ఇలా అడిగింది, "ఎక్కడి నుండి వస్తున్నావు?" అని. ఆ జంతువు సమాధానం చెప్పింది, "ఏదైనా తినడానికి దొరుకుతుందేమోనని నేను అలా తిరుగుతున్నాను" అని. ఆ తర్వాత ఆ జంతువు కుందేలును అడిగింది, "నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు?" అని. అందుకు కుందేలు ఇలా అంది, "నేను అలా అడవిలో తిరగాలని అనుకుంటున్నాను, అందుకే వెళ్తున్నాను" అని. ఇలా చెప్పి కుందేలు ముందుకు వెళ్ళిపోయింది. కుందేలు ఇంకొంచెం ముందుకు వెళ్ళింది. అప్పుడు దానికి ఒక సరస్సు కనిపించింది. ఆ సరస్సు చుట్టూ పచ్చని చెట్లు, అందమైన పూలు ఉన్నాయి. ఆ సరస్సు దగ్గర ఒక కప్ప ఉండటం కుందేలు గమనించింది. ఆ కప్ప తడిగా ఉండి సంతోషంగా కూర్చుని ఉంది. సరస్సు పక్కన రంగురంగుల సీతాకోక చిలుకలు కూడా చుట్టూ తిరుగుతూ కనిపించాయి. ఆ ప్రదేశం చాలా ప్రశాంతంగా, శాంతియుతంగా అనిపించింది. కుందేలు కాసేపు అక్కడే విశ్రాంతి తీసుకుంది. చుట్టూ ఉన్న ప్రకృతిని చూసింది. సీతాకోక చిలుకల ఆటల్ని తిలకించింది. కొంతసేపటి తర్వాత కుందేలు మళ్లీ తిరిగి తన స్థలానికి బయలుదేరింది. Please subscribe to my channel for more videos.